హలో! వెల్కమ్ టు రథన్ కిచెన్. ఇవాళ నేను మీ ముందుకి ఆహ్, పండు మిర్చి, టమాటా 2 కలిపి పచ్చడి చేస్తున్నానండి. పికిల్. ఇది కూడా చాలా బావుంటుంది. నిలవ ఉంటుంది మనకు ఇంట్లో. దీనికోసం నేనేం చేశానంటే ఒక హాఫ్ కేజీ టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి, తుడిచి ముక్కలు తరిగి పెట్టుకున్నాను. నెక్స్ట్ అందులో ఒక 125 గ్రామ్స్ పండు మిర్చి అండి. ఇది తొడిమ తీశాక నేను వెయిట్ 125 గ్రామ్స్ చెప్పాను. అలాగే చింతపండు ఒక పెద్ద నిమ్మకాయంత చాలు సరిపోతుంది. తర్వాత ఒక టీ స్పూను మెంతిపిండి, వేయించిన మెంతులు పొడి చేసి పెట్టుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి 125 గ్రామ్స్ ఉప్పు, తర్వాత కొంచెం పసుపు, ఇంకా మనకు పోపుకు కావాల్సినవి నూనె, మిగతా పదార్థాలు. ఇది మా వంట. ఈ వీడియో మీరు చివరిదాకా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరేనా? మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. మొదలు స్టవ్ వెలిగించి దీని మీద నేను మూకుడు పెట్టాను. దీంట్లో మనము ఈ టమాటాలు వేస్తాము. స్టార్టింగ్‌లో మనం కొంచెం స్టవ్ తగ్గించే పెట్టుకోవాలి. ఎప్పుడైతే అది కొంచెం ఉడుకు పట్టాక మూత పెట్టి సిమ్‌లో పెట్టుకొని ఉంచుకోవాలండి. ఈ టమాటా ముక్కలు మనము మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. లేకపోతే అడుగంటే ప్రమాదం ఉంది. తొందరగా మనకు నీరు రావాలి అంటే కొంచెం ఉప్పు, నేను తీసుకున్న ఉప్పులోంచి కొంచెం ఉప్పేసాను. ఊరికే కొద్దిగా ఒక చిటికెడు, ఒక చిన్న టీ స్పూన్ అంతా చల్లాననమాట. ఇగో ఇక్కడ నీళ్ళు వస్తుంది చూసారా? టమాటా రసం ఊరుతుందనమాట. ఆ ఊరిన రసంలోనే ఇది ఉడుకుతుంది. మనం కొంచెంసేపు మూత పెట్టి ఉంచాలి. ఇట్లా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మనం ఒక్కసారి కలుపుకుంటే మనకు తెలుస్తుందండి ఎలా ఉడుకుతుందో. ఉడుకు పట్టింది. సో ఈ టైంలో మనం తీసుకున్న చింతపండు ఒక్కసారి ఈనెలవి లేకుండా శుభ్రం చేసుకుని ఇందులో వేయాలి. వేసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టండి. పూర్తిగా ముక్కలన్నీ మెత్తగా అవుతాయి. అప్పటిదాకా మనం ఉంచాల్సి వస్తుంది. ఈ లోపల నేనేం చేస్తున్నానంటే ఈ పండు మిర్చి ఉంది కదా, దాన్ని నేను చిన్నగా ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను. ఈ సైజు ముక్కలు చేసుకుని దాన్ని గ్రైండ్ చేస్తాను. నేను మిక్సీ పట్టానండి. మిరప్పళ్ళు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని రెడీ ఉంచుకున్నాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక బాగా ఉడికిందండి. టమాటా ముక్క కూడా మనం చితికితే ఇలా చితుకుతాం చూసారా, అంత మాత్రం ఉంటే చాలు. కొంచెం నీరు పోయేదాకా స్టవ్ మీద ఉంచేసి తీసి చల్లారబెట్టాలి దీన్ని. వేడి మీద మట్టుకు మనం కారం పెట్టకూడదు. కొంచెం సేపు ఇలా కలిపేసి కొంచెం అంతే, ఆ నీరు పోయే వరకే. టమాటా మంచిగా ఉడికిందండి. మెత్తగా చూడండి, ఇదిగోండి ఇలా అంటే మనకు మెత్తగా ఇలా చితకాలి. సో మనకు బాగా మెత్తగా ఉడికింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు చల్లగా అవ్వాలండి. వేడి మీద మనం గ్రైండ్ చేయకూడదు. బాగా చల్లబడ్డాక ఈ గ్రైండ్ చేసి దీన్ని ఇంతకుముందు మనం మిక్సీ పట్టిన పండు మిరపకాయ పచ్చడిని 2 కలపాలి. చల్లారేదాకా మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఆ టమాటా చల్లారటం కోసమని నేను వేరే గిన్నెలో వేసుకున్నాను. ఇప్పుడు ఈ మూకుట్లో మనకు కావాల్సిన పోపుకు కావాల్సిన నూనె వేస్తాను. ఇందులో మనము 3 నుంచి 4 గరిటెల నూనె పడుతుందండి. 1,
2, 3, ఇంకొక గరిటె. ఈ నూనెలో తగినన్ని ఆవాలు వేస్తాము. ఒక టీ స్పూన్ జీలకర్ర, ఇందులో నేను ఒక 6 నుంచి 7 మిర్చి వేసానండి, ఎండు మిరపకాయలు. ఈ పోపు వేగుతున్న టైంలో మనము టమాటా చల్లారబెట్టాం కదా, దాన్ని గ్రైండ్ చేసేసుకుందాము. ఇదిగోండి, గ్రైండ్ చేస్తే ఇలాగా మనకు ఇలా మెత్తగా వస్తుంది. దీన్ని మనము మనం మిక్సీ పట్టిన మిర్చిలో వేసుకుంటాము. ఇదిగోండి, ఇందులో పోపు వేగిందండి. ఇందులో నేను ఒక టీ స్పూను ఇంగు వేస్తున్నాను. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేద్దాం. ఇందాక పసుపు వేసుకోలేదు, సో ఇందులోనే నేను పసుపు కూడా వేస్తున్నాను. ఓకే, ఈ పోపు ఇప్పుడు చల్లారాలి. చల్లగా అయ్యాక అప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చట్లో కలపాలి. నేను గ్రైండ్ చేసుకున్న పండు మిర్చి కింద ఉందండి, ఇగోండి అడుగున కనిపిస్తుంది ఎర్రగా. దాని మీద ఇప్పుడు టమాటా మిక్స్ చేస్తున్నాను. ఇందులో మనం కొలిచిపెట్టుకున్న మెంతిపిండి, కొలిచిపెట్టుకున్న ఉప్పు కలిపేస్తున్నాను. ఇది కలిపేసరికి ఎట్లాగో ఆ పోపు చల్లారుతుంది. ఆ చల్లారిపోయింది ఇందులో కలపచ్చు మనం. ఈ పోపు కూడా చల్లారిపోయింది. ఇది నేను ఇందులో కలుపుతున్నాను. దీన్ని మంచిగా అడుగు ఉంచి తీసి కలుపుదాం. కమ్మగా కలుపుతుంటేనే మంచి వాసన వస్తుందండి. ఆహా, టమాటా, చింతపండు, పండుమిర్చి అన్నీ కలిపేసరికి ఆ రుచి నాకైతే అన్నం పెట్టుకుని కలిపేసుకోవాలి అనిపిస్తుంది నిజంగా. ఇదైతే ఒక 3, 4 కూడా కాదు, 6 నెలల వరకు ఉంటుందండి, బూజు పట్టదు. మనం ఏదన్నా తప్పు చేసి నీళ్లు కలపడం అది చేస్తే కానీ అదర్వైజ్ చాలా బాగుంటుంది పచ్చడిది. దోశల్లోకి కానీ, అన్నంలోకి కానీ, ఇడ్లీలోకి కానీ ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది. అందులో అంత నెయ్యి వేసుకుని కలుపుకున్నారంటే ఇంకేం లేదు, ఇక అన్నీ మర్చిపోవడమే. పూర్తిగా అన్నం అంతా దీంతోనే మనం తింటాం, కూర కూడా అక్కర్లేదు, అలా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.